సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఓనర్స్ చాలామంది ఫౌండర్స్ ఏమనుకుంటారు అంటే లీడ్స్ బాగా పెంచితే సేల్స్ బాగా పెరుగుతాయి, రెవెన్యూ బాగా వస్తుంది అని నమ్ముతారు. ఓకే. కానీ దానికోసం వాళ్ళు ఏం చేస్తారు? యాడ్స్ బాగా రన్ చేస్తారు, డబ్బు పెడతారు, అవసరమైతే యాడ్ ఏజెన్సీలని మారుస్తారు, ప్లాట్ఫామ్ మారుస్తారు. ఇప్పటివరకు యూట్యూబ్లో యాడ్స్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఫేస్బుక్లోకి యాడ్స్ రన్ చేయడం మొదలు పెడతారు, లేకపోతే గూగుల్ యాడ్స్ రన్ చేయడం మొదలు పెడతారు, లేదంటేనేమో మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా లీడ్స్ కొనటం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగేటర్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన లీడ్స్ ఇస్తారు అంటే ఆ ప్యాకేజీలు ఉంటాయి, ఆ ప్యాకేజీలు తీసుకుంటారు. 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అలా ప్యాకేజీలు తీసుకుంటారు. సో ఇంత చేసినా కానీ స్ట్రగుల్ ఎందుకు ఉంటుంది, అది ఈ వీడియోలో మాట్లాడడం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు సర్వీస్ బేస్డ్ బిజినెస్లో ఉన్నట్టయితే మీకు ఎక్కువ లీడ్స్ వస్తుంటే ఆ ఎక్కువ లీడ్స్ ద్వారా ఎక్కువ సేల్స్ సమస్యను ఫిక్స్ చేయాల్సిన అవసరం సిగ్నల్ వస్తుంది. మీరు విన్నది కరెక్టే. మోర్ లీడ్స్ వచ్చినంత మాత్రాన మోర్ సేల్స్ అవుతాయని రూల్ లేదు. ప్రస్తుతము మనకి ఫిక్స్ చేయాల్సిన సిగ్నల్ మాత్రమే వస్తుంది. సో మీరు ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ప్రస్తుతం మీకు వస్తున్న లీడ్స్తో క్లోజింగ్ చేస్తున్నారా? మీరు అనుకున్న స్థాయి క్లోజింగ్ చేస్తున్నారా? మీ ఇండస్ట్రీలో ఉండే యావరేజ్ క్లోజింగ్ చేస్తున్నారా? అంతకంటే మించి చేస్తున్నారా? ఇండస్ట్రీ యావరేజ్ అనేది కూడా కేవలము అక్కడ క్రియేట్ చేసిన స్ట్రక్చర్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. 85% ఆ స్ట్రక్చర్ ప్రాపర్గా ఫిక్స్ అయి ఉండదు. ఓకే. సో మీరు లీడ్స్ని ఒక 5 రెట్లు పెంచాము కాబట్టి సేల్స్ 5 రెట్లు పెరుగుతాయి అనే నమ్మకం ఉందా? ఒకవేళ లేదు అంటే మీ క్లోజింగ్ మీద, సేల్స్ స్ట్రక్చర్ మీద వీక్గా ఉంది అనే సిగ్నల్ మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే లీడ్స్ పెంచామో ఆ సిస్టంలో ఉన్న లీకేజీలన్నీ బయటపడతాయి. లీడ్స్ ఎక్కువగా వచ్చినాయి, డబ్బు ఖర్చు అవుద్ది, మార్కెటింగ్కి డబ్బు ఖర్చు అవుతుంది, లీడ్ జనరేషన్కి డబ్బు ఖర్చు అవుతుంది. ఓకే. అనేక రకాలుగా మీరు చేస్తున్న నేచర్ ఆఫ్ లీడ్ జనరేషన్ బట్టి దాంతోపాటు మీకు లీకేజీలు బయటపడతాయి. సేల్స్ సిస్టంలో ఉన్న లీకేజీలు బయటపడతాయి. నేను ఒక ప్యాటర్న్ చూస్తూ ఉన్నా, గమనించా. సర్వీస్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఒక 25 lakhs, 30 lakhs, 50 lakhs నుంచి ఒక 5 crores, 10 crores లోపల ఉన్న సర్వీస్ బిజినెస్ వాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే లీడ్స్ పెంచగానే కాల్స్ పెరుగుతాయి, కాల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం పెరుగుతుంది, ఆ కాల్స్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ చేయడం పెరుగుతుంది, ఫాలోఅప్ నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా పెరుగుతుంది. కానీ కస్టమర్ వైపు నుంచి బార్గైనింగ్ పెరుగుతుంది, కస్టమర్ వైపు నుంచి ఆలోచించుకొని చెప్తా అంటాం పెరుగుతుంది, కస్టమర్ వైపు నుంచి మేమే ఫోన్ చేస్తాంలేండి అనేది పెరుగుతుంది. ఒక్కోసారి మీ కాంపిటేటర్స్ మేబీ మీకు కాల్ చేసే గోస్టింగ్ కూడా పెరుగుతుంది, మీ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీని బట్టి. సో ఇక్కడ ఏమైంది? సేల్స్ ప్రాసెస్, సేల్స్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకుండా లీడ్స్ పెంచినప్పుడు, ఎస్పెషల్లీ సేల్స్ స్ట్రక్చరింగ్ అనేది చేయకుండా లీడ్స్ పెంచినప్పుడు, ఇదంతా వచ్చినప్పుడు ఫౌండర్ ఏమనుకుంటాడు అంటే నా టీము అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, మేము కష్టపడి లీడ్ జనరేషన్కి ఇంత డబ్బు పెట్టాము, ఇంత సిస్టమ్ బిల్డ్ చేసాము, ఈ 10 మంది ఉన్నారు, ఒక 20 మంది ఉన్నారు, ఒక 50 మంది ఉన్నారు సేల్స్ వాళ్ళు, ఈ ఇన్సైడ్ సేల్స్ వాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళు కాల్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళైనా, వాళ్ళే కాల్స్ చేసి డేటాను బేస్ చేసుకుని, లీడ్స్ని బేస్ చేసుకుని కాల్ చేసే వాళ్ళైనా, వీళ్ళెవరూ కూడా టీం బలహీనంగా ఉండటం వల్ల మేము అనుకున్నది చేయలేకపోతున్నాము. ఇది మీకు చెప్తారు. మీరు గమనించి ఉంటారు, నాకు ఎక్కువగా ఇలాంటి కాల్స్ వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే సేల్స్ టీం బలహీనంగా ఉండటం కాదు, ఆ టీంని మనము బలమైన సేల్స్ స్ట్రక్చర్లో బిల్డ్ చేయలేదు. ఇది 1 డేలోనో 1 వీక్లోనో సడన్గా ఇమీడియట్గా ఇట్లా మ్యాజిక్ వ్యాండ్ లాగా మార్చలేము. మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే అది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఇంప్రూవ్ కూడా అవుద్ది. అయితే ఇక్కడ ఒక హార్డ్ ట్రూత్ ఏంటంటే, ఒక రోడ్లో గుంతలు పడినాయి అనుకోండి, సిటీలో ఉన్న ట్రాఫిక్ చాలా వరకు ఆటోలు, బస్సులు, టూ వీలర్సు అన్నింటినీ ఆ రోడ్డులోంచే పంపించడానికి ప్రయత్నం చేసామనుకోండి, గుంతలు పడిన రోడ్డులో కనుక ట్రాఫిక్ పోతే ఎలా ఉంటుంది? నార్మల్గా పోయిన దానికంటే ఎక్కువ ట్రాఫిక్ అయినప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుద్ది.
ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరుగుద్ది, ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరుగుద్ది, రెగ్యులర్గా ఆ రోడ్డుకి రాని వాళ్ళు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ పెరుగుద్ది, ఓవరాల్గా మొత్తం ఖయోస్ అయిపోద్ది. రోడ్డు స్ట్రక్చర్ ప్రాపర్గా లేకుండా ట్రాఫిక్ బాగా పెంచితే ఏ విధంగా అయితే హెడ్ఏక్ ఫ్రస్ట్రేషన్ పెరుగుద్దో, ఒక ఫౌండర్కి తన బిజినెస్లో సేల్స్ సిస్టమ్ ప్రాపర్గా ఉండకుండా ట్రాఫిక్ వచ్చేలాగా అంటే లీడ్స్ వచ్చేలాగా చేస్తే అదే విధంగా ఫ్రస్ట్రేషన్ పెరుగుద్ది. కానీ ప్రాబ్లం టీంలో ఉందన్న భ్రమలోకి వెళ్ళిపోతాం, మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం. సో అన్నీ ఆ రోడ్లోకి వస్తే ఖయోస్ పెరుగుతుందా లేదా? అదేవిధంగా ఫౌండర్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతారు? ఎఫర్ట్ పెడుతున్నాం, మనీ పెడుతున్నాం, ఇంత పెట్టి కూడా అనుకున్న రిజల్ట్ రావట్లేదు, కాబట్టి ఇది టీమ్దే అనుకుంటాం. జనరల్గా అదే అనుకుంటాం. కానీ మీరు లీడ్స్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ సేల్స్ ప్రాసెస్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసే విధంగా ఉందా లేదా అనే ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసుకోవాలి. మీ సేల్స్ ప్రాసెస్కి రెస్పెక్ట్ చేసే విధంగా లేకపోతే దాన్ని ఫిక్స్ చేయాలి. మరి ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ఫిక్స్ చేయాలి అంటే మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ మార్కెట్ పొజిషనింగ్ ఎలా ఉంది. నెంబర్ 2 మీ కాల్ స్ట్రక్చర్ ఎలా ఉంది. నెంబర్ 3 మీ డెసిషన్ ఫ్రేమ్వర్క్ ఎలా బిల్డ్ చేశారు. డెసిషన్ ఫ్రేమ్వర్క్ని, డెసిషన్ కస్టమర్ కదా, మనం తీసుకోవాలి కదా. అవును, మనమే డెసిషన్ తీసుకునేలాగా గైడ్ చేసేలాగా ఫ్రేమింగ్ ఉండాలి. మీ యొక్క అథారిటీ ఎలా ఉంది, ఓవరాల్గా సేల్స్ అథారిటీ ఎలా ఉంది, వీటిని సరి చేసుకోవాలి. అది సిగ్నల్. ఒకవేళ మీరు లీడ్స్ వస్తున్నాయి కానీ మీరు అనుకున్న స్థాయిలో లీడ్స్ని పెంచితే సేల్స్ పెరగటం, ఈ ఇది కాకుండా లీడ్స్ నా యొక్క సేల్స్ ప్రాసెస్ని రెస్పెక్ట్ ఇస్తున్నాయా లేదా క్వశ్చన్ చేసుకొని ఈ 4 అంశాలు మారిస్తే పొజిషనింగు, కాల్ స్ట్రక్చరు, డెసిషన్ ఫ్రేమ్వర్క్, అథారిటీని ఇంప్రూవ్ చేస్తే అప్పుడు అది ఫిక్స్ అవుతుంది. ఒకవేళ మీరు సర్వీస్ బిజినెస్లో ఉండి లీడ్స్ క్వాలిటీ రావట్లేదన్న ఫీలింగ్ ఉన్నా, లీడ్స్ పెంచిన రిజల్ట్ మారట్లేదనే ఫీలింగ్ ఉన్నా, లీడ్స్ ఎక్కువ ఉండి సేల్స్ టీం బాగా వర్క్ చేయట్లేదు కాబట్టి మాత్రమే వెళ్తున్నాయి అన్న, ఇది ఒక సిగ్నల్ ఇస్తుందని అర్థం. ఏం సిగ్నల్ అంటే మీ యొక్క సేల్స్ అథారిటీని డయాగ్నసిస్ చేయాలి. సో మీరు ఒకవేళ సర్వీస్ బిజినెస్లో ఉండి మీ కస్టమర్స్ మాట్లాడుతున్నారు, ఆలోచించుకొని చెప్తా అంటున్నారు, లేదా డెసిషన్ తీసుకోకుండా లేట్ చేస్తున్నారు, మీ కాల్ స్ట్రక్చర్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీ సేల్స్ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తర్వాత మాయమైపోతున్నారు, గోస్టింగ్ చేస్తున్నారు, ఇలాంటి డౌట్స్ ఉన్నట్టయితే సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ చేయించుకోండి. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను కింద లింక్లో ఇస్తాను, క్లిక్ చేసి ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.